అడ్డుకోకుండా జరుగుతోంది. కేసీఆర్ కుటుంబానికి సర్వేలో కూడా పాల్గొనలే వీళ్ళు. ఇష్టం లేదు, కడుపులో కత్తులు పెట్టుకొని అలుగుకొని చంపుతా ఉన్నారు బీసీలను. ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తుంటే కనీసం పార్టీ నాయకత్వం స్పందిస్తలేదు. నేను అడుగుతాను మధుసూదన్ చారి గారు, బండ ప్రకాష్ గారు, ఇవాళ బీసీలకు సంబంధించి ఒక ప్రక్రియ జరుగుతుంటే అచేతనంగా నిలిచారు. ఈ తప్పిదాన్ని గమనిస్తా ఉన్నారు. చరిత్ర ఊరుకోదు. ఫ్లోర్ లీడర్ గా రాజు గారు కావచ్చు, రమణ గారు కావచ్చు, అందరూ కూడా చెప్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ సంబంధించి టీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ వైఖరి చూడండి. 42% రిజర్వేషన్ ఏ విధంగా వ్యతిరేకిస్తుందో మధుసూదన్ చారి గారు స్పందించకపోతే వారు కూడా ఇందుకు సంబంధించి డెఫినెట్లీగా వారికి సపోర్ట్ ఉన్నట్టుగా భావిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇలా బీసీల గురించి మాట్లాడతారు. బీసీలకు సంబంధించిన ప్రక్రియ జరిగితే అడ్డుకుంటారు, అడ్డుకున్నప్పుడు సప్పుడు చేయరు. ఇదేం పద్ధతి అని అడుగుతా ఉన్నాం. అందుకే దయచేసి అధ్యక్ష, వీళ్ళని వెంటనే ఒక విచారణ ఎదుర్కోలేని అవినీతి పరులుగా అవినీతి ఆరోపణ వస్తే విచారణ ఎదుర్కోక మొగల్ని కొట్టి మొరమొర అన్నట్టుగా ఇలా ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఇలా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రొటెస్ట్ చేస్తున్న వీళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం.